వెల్కమ్ టు టీ10 నేను రేవతి. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తో పాటు మరో ఇద్దరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కేసులు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం, విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టాల కింద వీరిపై ఈసీఆర్ ను శుక్రవారం రాత్రి ఈడీ నమోదు చేసింది. అంతకుముందు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కు సంబంధించిన ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ఉదయం ఈడీ అధికారులు ఆ విభాగానికి లేఖ రాసి తెప్పించుకున్నారు. 10 పేజీల ఎఫ్ఐఆర్ తో పాటు దానికి సంబంధించిన ఆధార పత్రాలను కూడా ఈడీ అధికారులు తెప్పించుకొని క్షుణ్ణంగా పరిశీలించి సీఎంఎల్ఏ ఫెమాల ఉల్లంఘనలు జరిగినట్టు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ కు సంబంధించి లండన్ లోని ఎస్నెక్స్ కంపెనీలకు 54 కోట్లను హెచ్ఎండిఏ ద్వారా ఈ విధంగా బదిలీ చేశారు. హిమాయత్ నగర్ లోని ఐఓబి బ్యాంక్ బ్రాంచ్ నుంచి సదరు కంపెనీలకు డాలర్ల రూపంలో డబ్బు మార్చి ఏ విధంగా జరిపారు, అందుకు చట్టబద్ధమైన నిబంధనలను ఏ మేరకు పాటించారు అనే తదితర కోణాల్లో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను విచారించడానికి ఈడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం అవసరమైన నోటీసులను సదరు నిందితులకు పంపించడానికి ఇప్పటికే ఈడీ ఏర్పాట్లను పూర్తి చేసినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి వచ్చే 10 రోజుల వరకు కేటీఆర్ ను అరెస్టు చేయరాదని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో ఈడీ దర్యాప్తు శైలి ఏ విధంగా ముందుకు సాగుతుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఏర్పడింది. పీఎంఎల్ఏ, ఫెమా చట్టాల కింద ఏ నిందితులైనా ఈడీ విచారించే సమయంలో ఇతర దర్యాప్తు సంస్థకు కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారనే చర్చ సాగుతున్నది. కాగా ఈ కేసుకు సంబంధించి సదరు నిందితుల నివాసాలు, కార్యాలయాలు కూడా ఈడీ అధికారులు సోదా చేసే అవకాశాలున్నాయి. అలాగే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కు సంబంధించి విదేశీ కంపెనీ ఎఫ్ఈఓ పై కూడా ఈడీ అధికారులు కేసులను నమోదు చేయనున్నారు. హైకోర్టు నుంచి 10 రోజుల పాటు ఏసీబీ అధికారులు తనను అరెస్టు చేయకుండా వెసులుబాటు పొందిన కేటీఆర్ ఈడీ నమోదు చేసిన కేసులపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయమై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు 10 రోజుల పాటు కేటీఆర్ ను అరెస్టు చేయరాదన్న హైకోర్టు ఆదేశాలను సమీక్షించిన ఏసీబీ అధికారులు కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను కేవలం నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించాలా లేక హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయ్యే వరకు వేచి ఉండాలా అని యోచన చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.